బిళ్ళల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక ప్లేట్లో శనగపిండి, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, నూనె, వాముని ఇలా కొంచెం నలిపేసుకొని బాగా కలిపేసి కొన్ని నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ఆ ముద్దను 10 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత ఆ ముద్దని ఇలా చిన్న బుల్లెట్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇవి ఇప్పుడు ఉడకబెట్టాలి. సో అందుకని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా నీళ్ళు వేసి నీళ్ళు బాగా ఉడికిన తర్వాత ఈ బుల్లెట్స్ వేసి బాగా కుక్ అవనివ్వండి. తర్వాత వీటినన్నిటిని తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి చల్లారిన తర్వాత ఇలా చిన్న బిల్లలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక 2 టొమాటోలు, ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని, కరివేపాకు, కొద్దిగా చింతపండు నానేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఇందాక కట్ చేసుకున్నటువన్నీ వేసేసి పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్, కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కూడా వేసేసి ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా పిసికేసి ఆ నీళ్ళన్నీ వేసేసి కొద్దిగా గరం మసాలా వేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న బిల్లలు వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి లాస్ట్లో కొబ్బరి పొడి వేసుకుంటే మన బిల్లల